యా ఈరోజు నేను మీకు సింక్రిస్టలైజేషన్ అంటే ఇంట్రావోలర్ వెల్డింగ్ అంటున్నాను. అంటే నోట్లో వెల్డింగ్ పెట్టే మిషన్ని చూపిపోతున్నాను. సో మనం ఎప్పుడైతే నోట్లో ఇంప్లాంట్లు వేస్తామో ఆ ఇంప్లాంట్ల మీద ఎమ్మటనే పళ్ళు పెడతానికి ఉపయోగపడే యంత్రాల్లో అత్యధికంగా వాడే యంత్రం ఇదన్నమాట. దీన్ని జాయిన్ ప్లాంట్ అంటాం. జాయిన్ ప్లాంట్ అనేది ఒక స్విట్జర్లాండ్ కంపెనీ తయారు చేసిన ఒక సింక్రిస్టలైజర్. దీన్ని ఇంగ్లీష్లో సింక్రిస్టలైజర్ అంటాం. బేసిక్గా ఇది వెల్డర్ అన్నమాట. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సపోజ్ మీరు దీనిలో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. హాలోనా అంటే దీన్ని రెండు విధాలుగా వాడచ్చు. అంటే మనం దీన్ని కన్వెన్షనల్ ఇంప్లాంట్స్కి అంటే 3 నెలల తర్వాత వేసేదానికి వాడచ్చు, బేసల్ ఇంప్లాంట్స్కి కూడా వాడచ్చు. అట్లానే మనం తీసుకునే రాడ్ని బట్టి 1 mm, 1.5 mm, 1.8, 2 mm రాడ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి మీకు లైవ్లో వెల్డింగ్ చేసి చూపిస్తాను. సో ఇది టైటానియం రాడ్ అన్నమాట. సో ఈ టైటానియం రాడ్లని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకటి పట్టుకోమ్మా. సో మనం ఎప్పుడైతే ఇక్కడ గోనకి ఎప్పుడైతే ఇట్లా పెడతామో సో ఆ విధంగా ఒక్క సింగిల్ స్ట్రోక్కి ఇవి రెండు కలిసిపోతాయి. సో దీన్ని మనం సింక్రిస్టలైజేషన్ అంటాం. సో వీటి బలం మనం చూడదలుచుకుంటే ఒక్కసారి మనం వాటిని వెల్డ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత వాటిని లాగినా కానీ వాటిని సపరేట్ చేసే పరిస్థితి ఉండదన్నమాట. అంటే 2 రాడ్లని మళ్ళీ ఇంచుమించుగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇది ఎక్స్రేలో ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. సో ఈ ఎక్స్రేలో ఇవన్నీ మనం వేసిన ఇంప్లాంట్లు. ఈవిడికి ఒక కిడ్నీ ప్రాబ్లం ఉంది. దాదాపుగా 70 ఏళ్ల వయసులో మనం ఇంప్లాంట్స్ వేసాం. పూర్తిగా దవడెముక అరిగిపోయిందని ఆవిడని అన్ని చోట్ల ఇంప్లాంట్స్కి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆవిడ రిజెక్ట్ చేసిన తర్వాత తీసి పెట్టుకునే సెట్ని 10 ఏళ్ళు వాడిన తర్వాత ఇంకా దాంతో పడలేక ఫిక్స్డ్ మనం వేస్తాం, కీహోల్ సర్జరీ, అందులో ఇమీడియట్ లోడింగ్ ఇస్తామని అంటే 3 రోజుల్లోనే పళ్ళు ఇస్తామని చెప్పి వచ్చారు. సో ఆవిడకి మనం కీహోల్ సర్జరీ చేసాం. అన్ని ఇంప్లాంట్స్ మనం ముక్కు పట్టించాం. ఇక్కడ ముక్కు ఫ్లోర్ దానికి పట్టించాం. ఈ టెరిగైడ్ ఎముక అంటాం. ఇక్కడ టెరిగైడ్ ఎముక ఉంటుంది. ఎందుకంటే దవడెముక పూర్తిగా అరిగిపోయింది. సో అందుకని మనం టెరిగైడ్ ఎముక పట్టించాం. పట్టించిన తర్వాత మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇయే టైటానియం రాడ్లు. ఈ టైటానియం రాడ్లని ఈ ఇంప్లాంట్స్కి వెల్డింగ్ చేయడం జరిగింది. అట్లానే ఈ టైటానియం రాడ్ని కింద ఇంప్లాంట్లకి వెల్డింగ్ చేయడం జరిగింది. సో వెల్డింగ్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇది నోట్లో ఎలా ఉంటుందో చూస్తే ఇవ్వండి. ఇది బోసినోరు ఆవిడ వచ్చినప్పుడు. సో ఆవిడ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే ఎముక పూర్తిగా అంటే ఇంచుమించుగా అరిగిపోయిన ఎముక, పూర్తిగా అరిగిపోయిన ఎముక. దానిలో ఈ ఇంప్లాంట్స్ అండి, వీటిని మనం బేసల్ ఇంప్లాంట్స్ అంటాం. వీటి మీద మనం పెట్టిన ఇది టైటానియం రాడ్. సో టైటానియం ఇంప్లాంట్లు పిల్లర్ లాగా ఉపయోగపడితే ఇది బీమ్ లాగా ఉపయోగపడుతుంది. సో టైటానియం ఇవ్వండి, ఇది టైటానియం రాడ్లు. సో ఈ టైటానియం రాడ్లు ఈ టైటానియం ఇంప్లాంట్స్కి ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేస్తామో ఆ ఇంప్లాంట్లు కదలటం అనేది అసాధ్యం. ఇవ్వండి, ఇది పైన కింద దవడగట్టి. సో ఈ విధంగా చేసే ప్రక్రియని ఇంగ్లీష్లో సింక్రిస్టలైజేషన్ అంటాం. ఆ తర్వాత వాటి మీద అట్లా పళ్ళ సెట్లు ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇదిగండి, ఇది ఆవిడ ఫైనల్. ఇది ఈవిడ సిటీలో మీరు చూస్తే పైన ఎముక 6 mm అంటే సెంటీమీటర్ కన్నా తక్కువ, 1/2 సెంటీమీటర్, ఇంచుమించుగా 1/2 సెంటీమీటర్ అంత ఉంది. 6 mm ఉంది. సో అదే మీరు చూస్తే కేవలం ముక్కెముక మిగిలింది. ఇదిగండి, ఇది ముక్కు, ఆ ముక్కెముకే మిగిలింది. అలాంటి కేసులకు కూడా మనం ఇంప్లాంట్స్ చేయొచ్చు. అలానే 3 రోజుల్లో పళ్ళు పెట్టచ్చు అండి. ఇది లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ. అంటే స్విట్జర్లాండ్, మన స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఇలాంటి దేశాలు ఎప్పుడో నుంచి వాడుతున్న టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. సో ఈ మిషన్ని కూడా మనం స్విస్ నుంచే తెప్పించాం. ఈ స్విస్ వెల్డింగ్ మిషన్ అంటారు బేసిక్గా దీన్ని. సో ఇదండి పరిస్థితి. ఇవ్వండి దగ్గర.
సో ఇది చేయకముందు పూర్తిగా అరిగిపోయింది దవడెముక. ఇక్కడ చూడండి, ముక్కు దూలం ఇది ఒక రంధ్రము, ఇది ఒక రంధ్రము. అంటే ఈ ముక్కు కింద చూస్తే మీరు 6 mm బోన్ మిగిలిందండి. ఈ కొంచెమే మిగిలింది. ఇదే ముక్కు ఫ్లోర్, అంటే నేసల్ ఫ్లోర్ అంటాం, నేరుగా వాటిల్లోకి పట్టేయటం జరిగింది ఇంప్లాంట్ని. సో దవడెముకి ఎంత అరిగిపోయినా మనం ఇంప్లాంట్లు వేయొచ్చు అనమాట. సో ఇంప్లాంట్లు వేసిన తర్వాత కూడా 3 నెలలు 4 నెలలు ఆగకుండా కేవలం 2 రోజుల్లో పళ్ళు పెట్టచ్చు. దానికి ఉపయోగపడే ఒక యంత్రము ఇది అనమాట. సో ఇది ఇంట్రాఓరల్ వెల్డర్ ఆర్ సింక్రిస్టలైజేషన్ మిషన్. ఓకేనా, దగ్గర తీసుకెళ్ళి చెప్పి ఒకసారి. సో ఇప్పుడు మనం ఇంట్రాఓరల్ వెల్డింగ్ సేఫేనా అంటే దాని గురించి అసలు నెట్లో ఏముంది, ముఖ్యంగా దాని గురించి రీసెర్చ్ పేపర్లు ఏం చెప్తున్నాయి, దాని గురించి అమెరికన్ జర్నల్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి. ముఖ్యంగా సింపుల్గా నేను గూగుల్లో కొట్టేది, గూగుల్లో ఇంట్రాఓరల్ వెల్డింగ్ అని కొట్టా. ఇంట్రాఓరల్ వెల్డింగ్ అంటే నోట్లో చేసే వెల్డింగ్ అని అర్థం. దాన్ని క్లియర్గా వచ్చింది, ఇంట్రాఓరల్ వెల్డింగ్ ఇస్ ఏ డెంటల్ ప్రొసీజర్ దట్ యూజెస్ టైటానియం బార్స్ టు జాయిన్ డెంటల్ ఇంప్లాంట్స్ ఇన్ ద మౌత్ డ్యూరింగ్ సర్జరీ. అంటే నోట్లోనే ఇంప్లాంట్స్ని బార్తో అటాచ్ చేసేది. దీన్ని సింక్రిస్టలైజేషన్ అని కూడా అంటాం. సో ఈ ఇంట్రాఓరల్ వెల్డింగ్కి వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఇంప్రూవ్స్ ఇంప్లాంట్ స్టెబిలిటీ, తర్వాత రెడ్యూస్ ట్రీట్మెంట్ విజిట్స్. అంటే మీరు 1కి 4 సార్లు తిరగాల్సిన పని లేకుండా ఎమ్మటనే మీకు కట్టుడు పళ్ళు పెట్టే అవకాశం కల్పిస్తుంది. ఇంప్రూవ్స్ పేషెంట్ వెల్బీయింగ్, అంటే ఒక పేషెంట్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ని పెంచే ఒక అత్యద్భుతం. ఇక్కడ చూస్తే ఎమ్మటనే సింక్రిస్టలైజర్ అనగానే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఇదే జాయింట్ ప్లాంట్ కంపెనీ ఏదైతే మీకు చూపించానో ఇదే మీకు కనిపిస్తుంది. అది సో మీరు కూడా అది ఒకసారి దీని గురించి నెట్లో పరిశీలించవచ్చు. ఈ ఇంట్రాఓరల్ వెల్డింగ్ గురించి ఒకసారి నేను ఇదే దీనిలో మీకు పబ్మెడ్ అనేది చాలా 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 ప్రసిద్ధి అయిన అమెరికన్ జర్నల్, ప్రసిద్ధిగాంచిన అమెరికన్ జర్నల్స్ అన్ని పబ్లిష్ అయ్యేది పబ్మెడ్లో. సో పబ్మెడ్లో ఇంట్రాఓరల్ వెల్డింగ్ గురించి ఒకసారి ఏమన్నారు అనేది మనం చూస్తే చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉన్నాయి, చాలా, 1-2 కాదు. సో ఇంట్రాఓరల్ వెల్డింగ్ చూడండి, ఇది ఇలా ఎన్నో ఆర్టికల్స్, ఆ వెల్డబిలిటీ దీని గురించి కొన్ని 100 ఆర్టికల్. ఈ పబ్మెడ్ అనేది చాలా చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మన అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అండి. అది మీరు ఒకసారి చూడొచ్చు. స్కాలర్లీ ఆర్టికల్స్ ఉన్నాయి. స్కాలర్లీ ఆర్టికల్స్ ఓపెన్ చేస్తున్నా, ఎన్ని స్కాలర్లీ ఆర్టికల్స్ స్టడీస్ జరిగి ఉన్నాయండి దీని మీద. 1-2 కాదు, 100లో. ఇవన్నీ కూడా ఇంతమంది డాక్టర్లు పబ్లిష్ చేసిన పేపర్స్ అన్నమాట. ఇవ్వండి, డెంటల్ ఇంప్లాంట్స్ విత్ ఇమీడియట్ లోడింగ్ అంటే వెంటనే పళ్ళు పెట్టే ఒక ప్రక్రియ. ఇమీడియట్ లోడింగ్ అంటే ఇంప్లాంట్లు వేసి 3 నెలలు ఆగే ప్రసక్తే లేకుండా ఎమ్మటనే పళ్ళు కట్టే ప్రక్రియని ఇమీడియట్ లోడింగ్ అంటాం. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అబ్స్ట్రాక్ట్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఎన్ని స్టడీస్ ఉన్నాయో అన్ని స్టడీస్ ఉన్నాయండి. సో సేఫెస్ట్ మిషను, నోట్లో మీకు చేసేటప్పుడు కూడా కొంచెం కూడా నొప్పి ఉండదు. రిజల్ట్స్ అన్ని దీనిలో ఉన్నాయి. టైప్ ఆఫ్ స్టడీస్, పార్టిసిపెంట్స్ ఏంటి, ఎక్స్క్లూజన్ క్రైటీరియా, రివ్యూ ఏంటి, డేటా ఎక్స్ట్రాక్షన్ ఏంటి, క్వాలిటీ అసెస్మెంట్స్ ఏంటి, ట్రయల్స్ ఏంటి, రిజల్ట్స్ ఫైనల్గా. సో లోడెడ్ వితిన్ 72 hours. మీరు చూస్తే ఈ స్టడీ ఏం చెప్తుందంటే 30 Newton టార్క్ వచ్చినాయి కూడా 72 hours, అంటే 72 గంటల్లో లోడ్ చేసినవి ఏమవుతున్నాయి అనేది రీసెర్చ్ చెప్తుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఇదిగోండి, డిస్కషన్లో క్లియర్గా ఉంది. నన్ ఆఫ్ ది క్లినికల్ ట్రయల్స్ ఇన్ ద ప్రెజెంట్ రివ్యూ రిపోర్టెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ది సర్జికల్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్.
సో ఒక్క యాడ్వర్స్ ఎఫెక్ట్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇలాంటివన్నీ నేను మీకు ఈ వీడియో కింద ఈ లింకులు పెడతాను. మీరు టైం అంటే పెద్ద ఆర్టికల్స్ అంటే వీటిని కొన్ని వందల మంది పేషెంట్ల మీద ట్రయల్స్ చేసి పెట్టే ఆర్టికల్స్ ఇవి. సో ఇలాంటి వందల ఆర్టికల్స్లో నేను కొన్ని సెలెక్ట్ చేసి మీకు ఈ వీడియో కింద లింకులుగా పెడతాను. ఆ లింకుల్లో మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఈ ఇంట్రావోరల్ వెల్డర్ అనేది లేటెస్ట్గా వచ్చింది. మీకు గనక పళ్ళు కేవలం 2 లేక 3 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పర్మనెంట్ శాశ్వత దంతాలు కావాలంటే 3-4 నెలలు వెయిట్ చేసే పని లేకుండా ఇంట్రావోరల్ వెల్డర్ అనేది ఒక అద్భుతమైన పరికరం. ఇది రెండిటికి వాడచ్చు. అంటే బేసల్ ఇంప్లాంట్స్ కి వాడచ్చు, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కి వాడచ్చు. అనగా సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ కి వాడచ్చు, 2 పీస్ ఇంప్లాంట్స్ కి వాడచ్చు. గమ్మత్ ఏంటంటే అసలు దీన్ని కనిపెట్టింది 2 పీస్ ఇంప్లాంట్స్ కోసం. ఏదైతే 3 నెలలు ఆగి పెట్టే రకం అమ్మా అని చెప్తారు సార్ మీకు, ఆ రకం కోసం ఇది కనిపెట్టింది. సో అంటే ఆలాన్ 4 ఆలాన్ 6 వేసినప్పుడు ఎమ్మటినే పళ్ళు పెడతానికి కనిపెట్టిన మిషనే ఈ స్విస్ మిషన్. స్విస్ రెగిమెన్ అంటాం దీన్నే మనం సింక్రిస్టలైజర్ అని కూడా అంటాం.